ఆ వాక్యాన్ని రోజు ముగిస్తాను. నేను ముగిస్తున్నా కాబట్టి ఒకసారి గుర్తు చేస్తామన్నాను. వాక్యం ఏమిటంటే, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఈ సంవత్సర కాలమంతా నీ దేవుడైన యెహోవా నీతో వస్తూనే ఉన్నారు. వచ్చి ఏం చేశారో నేర్చుకున్నాం. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా రావటమే కాకుండా నీకు ముందుగా ఆయన నడుస్తున్నాను. నేను ఈ సంవత్సర కాలం అంతా నువ్వు అనుకున్నావయ్యా, నీ ముందు నేను నడుస్తున్నాను. ఇందులో చాలా ఆత్మ సత్యాన్ని ఉంచాడు దేవుడు. మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆ రోజు మోషేతో, యెహోషువతో, ఇశ్రాయేలీలతో మాట్లాడిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, అభయం ఇచ్చి నేనున్నాను మీతోటి, మీ ముందు నడుస్తున్నాను నేను, మీకు ఏ అపజయాలు రానే రావు, ఆటంకాలే ఉండవు అని చెప్పి వారి ముందు నడిచిన దేవుడు నీ ముందు కూడా ఈ సంవత్సర కాలం అంతా దేవుడు నీకు ముందు నడుస్తూనే ఉన్నాడు. నడుస్తూ ఏం చేశాడయ్యా అంటే, నీ ముందు మెట్టలుగా ఉన్న వాటిని సరళం చేస్తున్నాడని నేర్చుకున్నాం మనం. ఏమి చేశాడంటే, దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు. నీ ముందు ఏదైనా అడ్డంగా ఉంటే, ఆటంకంగా ఉంటే, మెట్టలుగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే, ఇబ్బంది పడిచేది ఏదైనా వెళుతున్న త్రోవలో నీకు ఎదురుగా వస్తూ ఉంటే ప్రతి దాన్ని తొలగిస్తూ నా దేవుడు నీ మార్గాన్ని సరళం చేసి క్షేమకరంగా ఈ సంవత్సరం వరకు 30వ తారీఖు అంటే ఈ డిసెంబర్ నెలాఖరు వరకు నా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. అంటే నీ ముందు నడుస్తున్న దేవుడు నీ మార్గాన్ని సరళం చేసి నడిపించాడు అన్న విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది, నీ ముందు నడుస్తున్న దేవుడు ఏం చేశాడంటే, నీకోసం రహస్యమైన స్థలాల్లో ధనాన్ని దాచాను నేను. నీకోసం నేను కొత్త సంవత్సరంలోకి కొత్త దీవెన అనగా కొత్త ఆశీర్వాదాన్ని లేక కొత్త ధనమును నేను దాచి ఉంచాను అని చెప్పాడు. మరుగైన రహస్య స్థలాల్లో దాచిన ధనాన్ని నీకు ఇవ్వటానికి నేను నీ ముందు నడుస్తూ నీ కొరకు ఆస్తిని, సంపదను, ఆశీర్వాదాన్ని, ధనమును సమకూర్చి సిద్ధము చేసి ఉంచాను. ఎవరి కోసం అయ్యా అంటే, నా ప్రజలు, నా పిల్లలు, వారి కోసం, వారి కుటుంబాల కోసం నేను ఆస్తిని, ఐశ్వర్యమును, ధనమును సమకూర్చి ఎక్కడ ఉంచావంటే, రహస్య స్థలాల్లో ఉన్న మరుగైన నిధిని తెరిచి అందులో నుంచి ఉన్న సమస్తమైనటువంటి మేలు నేను మీకు ఇవ్వటానికి నేను నీకు ముందుగా నడుస్తున్నాను అని చెప్పాడు. మూడవది ఆయన చెప్పాడంటే, నీతో నీ ముందున్న ప్రతి ప్రాకారాన్ని పడగొట్టేశా. అపవాది దేవుడు నడుస్తున్నాడు, వారి పక్షంగా దేవుడు ఉన్నాడు, వారితో వచ్చేవాడు వాడి దేవుడు యెహోవా వారికి ముందుగా నడుస్తున్నాడని నిన్ను ఇబ్బంది పెట్టడానికి సాతానుని చుట్టూ సాతాను ప్రాకారం కట్టాట. ఆ ప్రాకారంలో ఉంటుంటే, ఏ ప్రాకారంలోని బందీగా ఉన్నావో అపవాది చుట్టూ ప్రాకారాన్ని కట్టి ఆ ప్రాకారంలో నుంచి బయటికి రాకోకుండా నేను బంధించేస్తే, నా దేవుడు ఆ ప్రాకారమును పడగొట్టి అందులో నుంచి బందీగా ఉండకుండా నా దేవుడు నాతో రాని నీ ముందున్న ప్రాకారం లాంటి ఆటంకాలు పడగొట్టి నా దేవుడు నిన్ను చెయ్యబట్టుకొని ముందుకు నడిపించాడు అని నేర్చుకున్నాం. అంటే అపవాది మన జీవితాల్లో, కుటుంబాల్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రాకారాలు కట్టి ఉంటే ప్రతి ప్రాకారమును దేవుడు నీకోసం పడగొట్టి నీకు ముందుగా నడుస్తూ ఆయన క్షేమకరమైన దేశానికి ఈ సంవత్సరం అంతే ఆటంకు నీకు లేకుండా ప్రతి ప్రాకారాన్ని, అపవాది కట్టే ప్రాకారాలు, దుర్గాన్ని పడగొట్టేసి స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా నీ ముందుకు సాగిపోవటానికి దేవుడు
మన పట్ల నీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ప్రతి ప్రాకారాన్ని ఆయన పడగొట్టాడు అని నేర్చుకున్నాం. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు ముందుగా సాగిపోతున్నాడు. ముందు సాగిపోతూ ఏమి చేశాడు అంటే నీవున్న చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పడగొట్టి నిన్ను స్వేచ్ఛమైన మార్గంలో ఆయనతో కూడా నడవటానికి గొప్ప కార్యం జరిగించాడు అని నేర్చుకున్నా. 4వది, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాను నేను. బలహీనత, వ్యాధ, కష్టమా ఏదైనా కుంగదీస్తూ ఉంటే, కృంగిపోతున్నప్పుడు, వంగిపోతూ ఉంటే, లేవలేకపోతూ ఉంటే, నడవలేకపోతూ ఉంటే నీ ప్రయాణంలో ఆగిపోకూడదు. నువ్వు నీ ముందు చాలా ప్రయాణం ఉంది, చాలా ప్రయాణం చేయాలి. నువ్వు ముందుకు సాగాలి. నువ్వు నీ ముందు నడుస్తున్నాను నేను, నాతో రావాలి. నువ్వు రావటానికి ఏదైనా ఆటంకం నీకు ముందుంటే పడిపోతావని, పడిపోకుండా జారిపోకుండా ప్రయాణంలో ఆగిపోకుండా ఆయన ఏర్పాటు చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, అనగా కొత్త దేశంలోకి, కొత్త రోజులోకి, కొత్త సంవత్సరంలోకి సాఫీగా నువ్వు సాగిపోవాలని నా దేవుడు నీ చేతులు పట్టుకున్నాడు. ఎక్కడ పడిపోకూడదు. నువ్వు కష్టం వచ్చేదానికి కృంగిపోకూడదు. నువ్వు వ్యాధి వచ్చేదానికి కృంగిపోకూడదు. నువ్వు కృంగిపోయి జారిపోయి పడిపోకుండా ధైర్యపరుస్తూ నీ చేతిని పట్టుకొని ఆయన నడిపించాడు. ఈ సంవత్సర కాలం అంతా నా దేవుడు నీ చేతిని పట్టుకొని క్షేమకరముగా ఇంతవరకు నడిపించాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పాడు, నా ప్రజలారా వినండి, మోషే విను, యెహోషువ విను, నేను నీ జనానికి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నేను ఎప్పుడు ఎవరిని ఎన్నడు విడవను, ఎడబాయను. భయపడద్దు, నేను నీతో ఉన్నాను, నీ ముందున్నాను నేను. దిగులు పడద్దు. పడిపోతావేమో. ఒకవేళ ఈ సమస్యలు, కష్టాలు, వ్యాధులు చూసి కృంగిపోయి పడిపోతావేమోనని పడిపోకుండా నా దేవుడు నీ చేతిని పట్టుకొని నడిపిస్తూ ఈ రోజు వరకు నడిపిస్తున్నాడయ్యా. నువ్వు క్షేమంగా ఉన్నావా? దీవెనకరంగా ఉన్నావా? నీ కుటుంబం క్షేమంగా ఉందా? గిరుకులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఎక్కడ వంగిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, మానసికంగా కృంగిపోకుండా ప్రతిరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను, నీ కుటుంబాన్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, నేను ముందున్నాను అని నువ్వు చూపిస్తూ నీ చేయి పట్టుకొని 2024వ సంవత్సరం అంతా నా దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నందువలన ఈరోజు క్షేమంగా ఉన్నావు. నీవు నిన్ను బట్టో, నీ బలాన్ని బట్టో కాదు. యేసు క్రీస్తు ప్రభుల వారు కేవలం ఉచితమైన కృప, ఆయన ప్రేమ, నీ మీద ఆయనకున్న జాలి, దయ, నా పిల్లలు, నా జనాంగం అని ఆయన గుర్తించాడు. వీరందరూ నా ప్రజలు, నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు అని గుర్తించి ఆయన పిల్లకు ఏ హాని కలగకూడదు అని నీ ముందుగా నా దేవుడు నడుస్తూ నీ చేయి పట్టుకుని ఇప్పుడు దాకా నడిపించాడయ్యా యేసయ్యా. అందుకోసం ఏం చేస్తావు నువ్వు? ఏమిస్తావు నీవు? ఏం చేయగలవు నువ్వు? ఏమిస్తే రుణం తీరుదయ్యా? ఈ సంవత్సరం ఎన్నో ఇబ్బందులు, లోకం అంతా విపత్తులు, దేశంలో లోకంలో ఎన్నో కష్టాలు, సంఘంలో కూడా ఎన్నో కష్టాలు. ఎంతోమంది మనకంటే గొప్పవారు వెళ్ళిపోయారు, వేరైపోయారు. నువ్వైతే ఈ రోజుకి క్షేమంగా ఉన్నావంటే కేవలము యేసు క్రీస్తు కృపా క్షేమాలు నీ పట్ల ఉన్నాయి. ఆయన చేపట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి క్షేమకరంగా ఉన్నామని నేర్చుకున్నాం. 5వ ఎప్పుడైనా నేను నిన్ను కాపాడుచు భద్రపరుస్తున్నాను అన్నాడు. నిన్ను కాపాడుతున్నాను, ప్రతిరోజు కాపాడుతున్నాను నేను. పొలం వెళ్ళావా, తిరిగి వచ్చిందాకా కాపాడుతున్నా. ఉద్యోగానికి వెళ్ళావా, తిరిగి వచ్చిందాకా కాపాడుతున్నా. ఏదైనా పని చేస్తున్నావా, ప్రయాణం చేస్తున్నావా, జాబ్కి వెళ్తున్నావా, వెళ్ళి తిరిగి వచ్చిందాకా నేను నీ చుట్టూ కాపు కాస్తూ కాపాడుతూనే ఉన్నాయా. నా కాపుదల వల్లనే నేను నిన్ను కాపాడుచున్న కారణం చేత ఈ రోజు వరకు నువ్వు క్షేమంగా ఉన్నావయ్యో. నువ్వు క్షేమం ఎక్కడ? నీకంటే క్షేమంగా ఉన్నావంటే నిన్ను బట్టి కాదు,
నువ్వు డబ్బును బట్టో, ధనమో, ఆస్తో, బంధువులో, స్నేహితులో, లోకమో కాదు, కానీ నేను అనగా నీ ముందు నడుస్తున్న నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రతిరోజు కాపాడమే కాకుండా భద్రపరుస్తున్నాను. నేను కాపాడటం వేరు, భద్రపరచడం వేరు. కాపాడుతూ భద్రంగా పడిపోకుండా, పగిలిపోకుండా, ఎక్కడ ఆగిపోకుండా, చెడిపోకుండా నేను భద్రపరుస్తున్నాను. నేను కాపు చేస్తున్నాను, భద్రపరుస్తున్న కారణం చేత ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నావే. నువ్వు ఎలాగా అంటే నిన్ను కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్ళాలి. నేను కొత్త సంవత్సరంలో ప్రవేశించాలి. నీ కొరకు కొత్త ఆశీర్వాదాన్ని దాచి ఉంచాను. అది నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇవ్వాలి. అది పొందుకోవటానికి ఎక్కడ జారిపోకుండా నేను భద్రంగా కాపాడి నీ కొరకు నేను సిద్ధము చేసిన స్థలములో, దేశంలో, లేక ఆ సంవత్సరంలో నేను ప్రవేశం చేసి అట్టి గొప్ప దీవెనికి ఇవ్వటానికి నేను నిన్ను భద్రపరుస్తూ కాపుడు చేస్తున్నాను. ఈరోజు వరకు ఇలా ఉన్నావంటే, భద్రంగా ఉన్నావంటే, నువ్వు ఉన్నావంటే, బతికున్నావంటే ఆయన కాపాడుచు భద్రపరుస్తున్నందు వలన, ఆయన భద్రత వలన, కాపుదల వలన నీవు క్షేమకరంగా ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నావండి. అది గ్రహించాలి మనం. ఈ రోజున క్షేమంగా ఉన్నానయ్యో. ఎలా అంటే నా దేవుడు నన్ను భద్రపరిచాడు. ఏ దుష్టుడు, ఏ వ్యాధి, ఏ బాధ, ఏది నా మీద దాడి చేయకుండా, నన్ను తీయకుండా, పగలగొట్టుకోకుండా నా దేవుడు నా చుట్టూ కంచె వేసి ఆయన కాపుదలలో నన్ను భద్రపరిచి భద్రంగా ఉంచాడయ్యా అని గ్రహించుకొని ఆయన సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉండేవారుగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. తర్వాత చెప్పింటైనా నేను నీ జీవితంలో నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ శత్రువుతో యుద్ధం చేశాను. నేను ప్రతిరోజు సాతానుడు నీ మీద దాడి చేసి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో నువ్వు పడిపోయి నలిగిపోకుండా నీ పక్షంగా నేను నీ ముందు నడుస్తున్నాను. సాతానుతో యుద్ధం చేశాను, దాడి చేశాను, విజయాన్ని ఇచ్చాను నీకు. ఆ సాతానికి, అపవాదికి అనంత నాశనం ఇస్తూ నీకు మాత్రమే విజయాన్ని కలుగు చేస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని నేను విజయవంతంగా నడిపించాను. అది కారణం ఏంటంటే నీ ముందు నడుస్తున్నాను నేను. ఈ సంవత్సర కాలం అంతా నీ ముందు నడిచాను నేను. నడుస్తూ ఇన్ని గొప్ప కార్యాలు ఈ సంవత్సరంలో నీ పట్ల దేవుడు జరిగించాడు. మరి మనం ఏం చేద్దాం? ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఆ దేవుని కార్యాలకి రుణం తెచ్చుకుంటావు నీవు? దేవునికి ముందు ఏం చేయాలంటే, పోయిన వారం ఒక భాగం నేర్చుకున్నాం మనం. ఏం చెయ్యాలంటే నీవు నీ దేవుడైనగా నీ ముందు నడుస్తున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడి ఉండండి అని నేర్చుకున్నాం. నువ్వేం చేయాలంటే నీ ముందు నడుస్తూ ఉన్నా, నీ నడిపిస్తూ ఉన్నా, భద్రపరుస్తూ ఉన్నా, కాపాడుతూ ఉన్నా, క్షేమాన్ని కలుగజేస్తూ ఉన్నా ఆ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉండయ్యా. నేను నీ దేవుడను, నీతో వచ్చేవాడైనా నీ దేవుడైన యెహోవా నేను నీ ముందు నడుస్తున్నాను. నేను నీకు ముందుగా నడుస్తూ ఎన్నో గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించాను, నేను జరిగిస్తూనే ఉన్నాను. నేను నువ్వేం చేయాలంటే నా మాట అనగా నీ ముందు నడుస్తున్న నీ దేవుడైన యెహోవా నీకు నియమించిన ఆజ్ఞకు లోబడి జీవించాలి. నువ్వు ఆజ్ఞ పాటించాలి. నువ్వు భక్తుల మాట చెప్పాడు. 119వ కీర్తన 10వ వచనం మాట్లాడి అక్కడ ఆపే వాక్యం మనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికాను, నేను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకయ్యా. నేను ఎప్పుడు కూడా నా ముందు నడుస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా. నేను నీ అటు చూస్తూ నీ ఆజ్ఞను విడిచి తిరగనీయబాకయ్యా. నువ్వు నియమించిన ఆజ్ఞ విడిచి నేను తిరిగితే పడిపోయాను, పాడైపోయాను. ఆజ్ఞకు లోపడిన కారణం చేత నా జీవితం స్పాయిల్ అయిపోయింది, పాపంగా మారిపోయింది అయ్యా. కాబట్టి ఇక నుంచి అయ్యా నన్ను ఆజ్ఞను విడిచి
తిరగనివ్వకయ్యా, నువ్వు నియమించిన ఆజ్ఞకు నేను లోబడి ఉంటాను. ఎందుకంటే ఇంతవరకు నన్ను కాపాడి, నా ప్రాణమును కాపాడి, నా కుటుంబాన్ని కాపాడి, క్షేమాన్ని నాకు ఇచ్చా కాబట్టి అయ్యా, ఇస్తున్నా కాబట్టి నా దేవుడవు నీవే కనుక నా దేవుడవైన యేసయ్యా, నేను నీ ఆజ్ఞకు లోబడతా, ఆజ్ఞ పాటిస్తా అయ్యా. ఒకవేళ ఇంతవరకు తెలియక నేను ఆజ్ఞ మీరి ఉంటే, తెలియక నేను ఆజ్ఞ మీరి ఉంటే, ఇక నుంచి నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయబాకయ్యో. నీతోనే ఉండాలి, నీతో సాగిపోవాలేరు. నీతో ఉంటే, నీతో సాగిపోతే క్షేమము నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా. అందుకని నేను నీ ఆజ్ఞకు లోబడి ఉంటానని ఒక మాట ఉంటుంది. అది అధ్యాయం 21వ వచనం చదువుదాం. అమ్మా, గర్విస్తులను నువ్వు గద్దించి ఉన్నావు, నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు నశించిపోతారయ్యా. నేను నశించిపోకూడదయ్యా. దీవెన ఉండాలి నాకు, శాపం రాకూడదు నాకు, మేరే కావాలి నాకు. అందుకోసం నేనయ్యా నీ ఆజ్ఞను అనుసరించి నడుస్తానని భక్తుడు దావీదు మాట్లాడుతున్న మాట. కనుక మనం ఏం చేయాలంటే, ఇది నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ ముందును నడుస్తున్న దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడి ఉండండి అన్నాడు. రెండో చెప్పాడైనా, నువ్వేం చేయాలంటే, నీ దేవుడైనంటే నీ ముందు నడుస్తున్న యేసుక్రీస్తు నామాన్ని అపవిత్రం చెయ్యొద్దు. నిన్ను బట్టి అపవిత్రం కాకూడదు. యేసయ్య నామం నీ క్యారెక్టర్ బట్టి, నీ పనులను బట్టి, నువ్వు చేసే ప్రతి పనిని బట్టి నా దేవుని నామం అపారు పాలు కాకూడదు. యేసయ్య పవిత్రుడు, ఆయన నామం పవిత్రమైంది. ఆ దేవుడు పవిత్రుడు కాబట్టి నీవు కూడా ఆ పవిత్రమైన నామాన్ని పవిత్రంగా ఉంచు. నా నామాన్ని, నా పేరుకి అపకీర్తి అవద్దునేమో. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో నీవు యేసు ప్రభుల వారికి అపకీర్తి తేవద్దు. అంటే నా నామమును అపవిత్ర పరిచే వారిగా నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఉన్నావంటే అది నీకే. నీ దేవుడైన, పరిశుద్ధుడైన, పవిత్రుడైన ఆయన నామం పవిత్రం, ఆయన పేరు పవిత్రం, ఆయన సంఘం పవిత్రం, నువ్వు పవిత్రం. కాబట్టి నువ్వేం చేయాలంటే, పవిత్రమైన దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఉంచు, పరిశుద్ధంగా అనుసరించు. నిన్ను బట్టి నా పవిత్రమైన నామము అపకీర్తి పాలు కాకూడదు. నీ ప్రవర్తన, నీ జీవితం అందుకు కారణమైతే నాకు అవమానం. నీ ముందు నడుస్తున్న దేవుని పరిశుద్ధ నామానికి ఎక్కడ అపకీర్తి రాకుండా, ఆ నా పరిశుద్ధ నామము అపరిశుద్ధం కాకుండా ఉండటానికి నీవేం చేయాలంటే, ఆయన నామాన్ని పరిశుద్ధంగా ఉంచటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఒకటి ఏం చేయాలంటే ఆజ్ఞకు లోబడాలి, 2 పరిశుద్ధ నామాన్ని పవిత్రంగా ఉంచాలి, 3 చెప్పడైనా మీరు ఎప్పటికీ నాకే సొత్తుగా ఉండాలి అని చెప్పాడు. మీరు ఎప్పటికీ నాకే సొత్తుగా ఉండాలి. నా కుమారులు విలువ పెట్టుకున్నాను, పవిత్రమైన రక్తాన్ని కార్చాను మీకోసం. నేను కార్చాని కొన్నాను కాబట్టి నీతో ఉండి, నీ ముందుండి, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీ త్రోవలు నడుస్తున్నాను, కాపాడుచున్నాను నేను. అట్టి నాకే నువ్వు సొత్తుగా ఉండాలి, నాకే భారీగా ఉండాలి, నాతోనే ఉండాలి. నువ్వు లోకంతోనో పాపంతోనో రాజీ పడి ఎక్కడ కూడా నువ్వు దానిలోకి వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు పవిత్రంగా ఉంచుకో. రాత్రికాలం ధ్యానంలో యేసు అన్నాడు, నేను కొత్త సంవత్సరంలో నీకు ఆశీర్వాదం ఉంచాను. నేను కొత్త సంవత్సరంలో ఒక దీవెన నేను నీకోసం ఉంచాను. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఏం చేయాలంట? ఖాళీ చేయాలి. నువ్వు నీలో ఉన్న వాటిని ఖాళీ చేయాలి, ఖాళీ చేయబడాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఖాళీ చేస్తేనే హృదయాన్ని, మనస్సును, నీ మనస్సులో ఉన్న దోషం, ద్వేషం సమస్తాన్ని ఖాళీ చేసి పరిశుద్ధంగా ఉండు. అప్పుడు నా కుమారుడుగా ఉంటావు. నా కోసం ఉండాలి. నీవు ఏం చేయాలంటే, నీ ఆస్తినో నీ డబ్బునో యేసయ్య కోరుకోవటల్లా, నిన్ను కోరుకోండి. యేసయ్యా
నేను కోరుకుంటాడు, నువ్వు నాకే ఉండాలి, నాతోనే ఉండాలి, నా కుమారుడుగా ఉండాలి, నా కుమార్తెగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలి. మీరు నా సొత్తైన జనులు, మీకోసం నేను కలవరి సిలువలో గొప్ప త్యాగము చేశాను, వెలగా రక్తాన్ని మార్చాను, మీరు కొన్నాను నేను, మీరు నా సొత్తు అయ్యా. చివరిదాకా నాకే సొత్తైన ప్రజలుగా ఉంటే, చివరిదాకా నాకే సొత్తైన జనంగానే ఉంటే, మునుపటి కంటే ఈ సంవత్సరం కంటే, ఈ సంవత్సరం ఇచ్చిన మేలుల కంటే, ఈ సంవత్సరం నేను నీకు ఇచ్చిన దీవెనల కంటే, కొత్త సంవత్సరంలో మరొక శ్రేష్టమైన ఆశీర్వాదము, శ్రేష్టమైన మేలు నేను నీకు ఏర్పాటు చేశాను. అది కావాలంటే నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి నువ్వు. నా కుమారుడిగా ఉండాలి, నా కుమార్తెగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలి, నా సొంతంగా ఉండాలి. సొంత వారికే ఆస్తిలో భాగం, సొంత వారికే ఆశీర్వాదకి హక్కు, సొంత వారికే ఆస్తి మీద అధికారం. యేసు ప్రభువుకి నువ్వు సొత్తుగా సొంతంగా ఉండాలి అని యేసయ్య కోరాడు. మరి ఈరోజు నువ్వు ఈ కూట ముగిస్తున్నా మనం ఈ చివరి సంవత్సరానికి చివరి ఆదివారంలో నీ తీర్మానం ఏంటి? యేసయ్య సొత్తుగా ఉంటావా, లోక సొత్తుగా ఉంటావా? యేసయ్య కుమార్తెగా ఉంటావా, యేసయ్య కుమారుడుగా ఉంటావా, యేసయ్య బిడ్డగా ఉంటావా? ఇట్లాంటి సంవత్సరాలు చాలా చూసామయ్యా అనుకుంటున్నావా? ఆలోచించాలి నువ్వు. యేసయ్య అన్నాడు, 1 నువ్వు ఆజ్ఞ పాటించు అని చెప్పాడు. 2 నా నామాన్ని పవిత్రంగా ఉంచు చెప్పాడు. 3 చెప్పిన మాట ఏంటంటే, అయినా నీవు సొత్తుగా ఉండాలి, నాకే సొంతంగా ఉండాలి, నువ్వు నా సొంతంగా ఉండాలి, నా కోసం ఉండాలని నేను నిన్ను ప్రధానం చేసుకున్నా అని రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారికి సొత్తుగా ఉండాలంటే ఏం చేస్తే సొత్తు అవుతావు నీవు? యేసు ప్రభు వారిని సొత్తు అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఆయనను అంగీకరించాలి, యేసు ప్రభుని అంగీకరించాలి. అంగీకరించకుండా సంవత్సరం దాటేస్తే ఆయన ప్రజలవే, ఆయన బిడ్డలమే, కానీ ఆశీర్వాదాలకి హక్కుదారులము కాదు, ఆశీర్వాదాలు పొందే అధికారం నీకు లేదు. అందుకని నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు సొత్తుగా జీవించాలి అన్నాడు. 4 చెప్పాడు, చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12. ద్వితీయోపదేశకాండం 10:12 చివరిగా. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడయ్యా అని చెప్పాడు. ఎందుకయ్యా? నేను నీతో వస్తున్నా కదా, నీ ముందు నడుస్తున్నా కదా, నీతో వస్తూ నీకు ముందుగా నడుస్తూ నీకేవేవి కావాలో అన్నీ సిద్ధపరుస్తూ అన్ని మార్గాల్లో నేనుంటూ నీకు అన్నీ సమకూర్చాను కదా. అందుకని నేను దేవుణ్ణైతే, నేను దేవుడను అనిపిస్తే, నా దేవుడు నా ముందు నడుస్తున్నాడు అనిపిస్తే, నీ దేవుడైన యెహోవాకు భయపడు. ఒకవేళ ఇప్పుడు దాకా నీవు నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి భయపడకుండా జీవించావా? భయము లేకుండా జీవించావా? భయభక్తులు లేకుండా జీవించావా? ఆచారంగా, నామకార్థంగా, అలవాటుగా అందరిలాగే నీవు కూడా జీవిస్తూ ఉంటే ఆశీర్వాదాన్ని కోల్పోతావు, మేలు కోల్పోతావు. నీవు ఆయన ఇంట్రెస్ట్ కలిగి, ఇష్టం కలిగి, ప్రతిరోజు నీతోనే ఉంటూ నీ చేయబట్టుకుని నడిపిస్తూ క్షేమకరం ఉంచిన ఆ దేవునికి నువ్వేం చేయాలంటే భయపడేవారుగా ఉండాలి. కానీ మానవ లోకం యేసు ప్రభుల వారికి భయపడటం లేదని లేఖనాల్లో ఉంది. యేసయ్య అన్నాడు, ఇశ్రాయేలు మార్చబడ్డవాడు, ఇశ్రాయేలు నేను ఆజ్ఞాపిస్తున్నాను, అయ్యో ఇప్పుడు దాకా నిన్ను, నీ జనాంగాన్ని, నిన్ను, నీ ప్రజలను నేను ముందుగా ఉండి నడిపిస్తున్నాను, నేను ఈ సంవత్సరం నడిపించాను. నేను నువ్వేం చేస్తావయ్యా, ఏం చేస్తావయ్యా అంటే, ఇప్పుడు నువ్వు చేయవలసి అంటే నీ దేవుడైన యెహోవాకు అనగా నీకు ముందు నడుస్తూ అన్ని మార్గాలు సరళము చేస్తూ దీవెనలు సిద్ధము
చేస్తూ ఉన్న నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడాలి, భయపడి జీవించాలి. ఆజ్ఞది. అయ్యా ఎందుకయ్యా, ఒకవేళ అడిగితే ఎందుకయ్యా నేను నీకు భయపడంటే, నేను నీతో వచ్చు నీ దేవుడైన యెహోవా, నేను ఈ సంవత్సరం అంపి కాపాడాను కదా, నువ్వు సజీవులుగా ఉంచాను కదా, ఆరోగ్యవంతులు ఉంచాను కదా, ఆర్థిక బలపరిచాను కదా, ఎన్నో గొప్ప కార్యాలు చేశాను కాబట్టి, నేను దేవుడను కాబట్టి నువ్వేం చేయాలంటే నాకు మాత్రమే భయపడాలి, నా వాక్యానికి భయపడాలి, నాకు భయపడాలి, నా సన్నిధికి భయపడాలి, నాకు భయపడాలి, నా వాక్యానికి భయపడాలి, నా సన్నిధికి భయపడాలి, నా సన్నిధిలో వణకాలి. నువ్వు నాకు భయపడు, నా వాక్యానికి భయపడు, నా సన్నిధిలో భయపడాలి. నువ్వు ఈ 3 మాటలు రాయబడ్డాయి. ఆయనకి భయపడుతూ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి భయపడతారో వారు వాక్యం అంటే భయం ఉంటుంది, వాక్యాలు లోపడతారు, వాక్యానుసారంగా ఉంటారు, వాక్యాన్ని కలిగిన వారుగా ఉంటారు. వాక్యము ఏది బోధిస్తే, వాక్యము ఏది మాట్లాడితే, వాక్యము దేన్ని హెచ్చరిస్తూ ఉంటే ప్రతి వారు వాక్య భయం కలిగి ఉంటారు. దావీదు అన్నాడు, అయ్యా నీ వాక్యం వింటుంటే, నీ వాక్యాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది అయ్యా అన్నాడు దావీదు. నీ వాక్యము గురించి ఆలోచన చేస్తుంటే, నీ వాక్యము చూస్తూ ఉంటే, నీ మాట వింటూ ఉంటే నాకు భయం వేస్తుంది అయ్యో. ఎందుకంటే వాక్యము శ్రేష్టమైనది, వాక్యము బతికించేది. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాకు భయపడు, వాక్యానికి భయపడు, వాక్యానికి లోబడు. 3వది దేవుని సన్నిధిలో భయపడు. దేవుని సన్నిధిలో నేను ఉంటున్నా, ఇది నా సన్నిధి, ఇక్కడ నేను ఉంటున్నాను, నేను నా సన్నిధి బయట భయపడు, నా సన్నిధిలో ఉండాలి. నువ్వు నా సన్నిధిలో ఉండాలంటే నిత్యము నాకు, నా వాక్యానికి, నా సన్నిధికి భయపడు. సన్నిధి అంటే భయం లేకుండా, దేవాలయాన్ని భయం లేకోకుండా, దేవాలయాన్ని లక్ష్య పెట్టేసి నీకు ఇష్టమైతే వచ్చి ఇష్టం లేకపోతే మానేసేసి కాదు, ప్రతిరోజు నువ్వు భయమే కలిగి దేవునితోనే ఉండాలి. నువ్వు ఒకవేళ 2024వ సంవత్సరం అనేక సార్లు మందిరం అంటే భయము, సన్నిధి అంటే భయం లేకుండా జీవిస్తే, ఇప్పుడైనా కొత్త సంవత్సరం ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉండటానికి భయం కలిగి ఉండాలి. నువ్వు దేవుని ఇల్లుది, నీ ఇల్లు దేవాలయం కాదు. భయం లేదు నీకు, భయం కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలని భయం ఉండేవాడు ఎక్కుంటే సన్నిధిలో ఉంటాడు. భయం ఉండేవారు సన్నిధిలో ఉండాలి, భయం ఉన్నవారు సన్నిధిలో వాక్యానికి భయపడాలి, దేవుడికి భయపడాలి. అట్టి వారు దేవునితో ఉంటారు అని లేఖనాల్లో ఉంది. తర్వాత కాబట్టి ఇశ్రాయేలు యెహోవాకు భయపడి ఆయన మార్గములో నడవాలి. ఈ సంవత్సరం ఆఖరిలో దేవుడితో మాట్లాడుచున్న మాట, నాకు భయపడయ్యో, నా వాక్యాన్ని భయపడు, నా సన్నిధికి భయపడు. అంతేకాకుండా నేను నీకు ఒక కొత్త నియమం చేయబోతున్నాను, కొత్త మార్గం ఏర్పాటు చేశాను, కొత్త త్రోవ అంటే కొత్త సంవత్సరాన్ని కోసం ఏర్పాటు చేస్తున్నాను. నా మార్గంలో నడవాలి నువ్వు. నేనే మార్గాన్ని కదా, ఈ మాట అందరూ తెలిసే మాట అది. నేనే మార్గాన్ని, నా పేరు యేసు, నాతో ఉండాలి నువ్వు, నాతో రావాలి నువ్వు, నన్ను కలిగి ఉండాలి, నేను ఏర్పాటు చేయబడ్డ మార్గంలో సాగిపోవాలి. నువ్వు ఉంటేనే దీవెన. ఉంటావా? ఆయనతో ఉంటావా? ఆయన కావాలా? నేను ఈ 4 రోజుల నుంచి చెప్తున్నాను, బాప్తిసాలు పొందండి అంటే, ఇప్పుడు కాదులయ్యా, ఇప్పుడు కాదులయ్యా అంట. ఇంకెప్పుడంట? ఇంకెప్పుడు? ఎప్పుడమ్మా? ఇంకెప్పుడు? ఇప్పుడు కాదంటే నువ్వు రేపు కాదు కదా, రేపు కాదు నీది బతుకు, ఈ రోజుకే. రేపు నీది కాదు, ప్రభు చిత్తమైతే రేపు నీది. ఎట్లా చెబుతావు వచ్చే సంవత్సరం చేసుకుంటాను బాప్తిసం అని? ఎట్లా చెబుతావు వచ్చే నెక్స్ట్ ఇయర్ చూద్దామని? ఎలా చెబుతావు? ఎవడిచ్చే అధికారం నీకు? ఇది కాదే వచ్చే సంవత్సరం. వచ్చావంటే ఈ రోజు ఇది, రేపు ఇది కాదు. ఇప్పుడే ఆలోచించాలి. నువ్వు ఎట్లా 10 ఇయర్స్కి ఎట్లా పడానికి ఎక్కడ వేసా అధికారానికి ఎక్కడ నీకు? వేసాడు, నేను దేవుడను, నాకు భయపడు, నా మార్గంలో ఉండు, నువ్వు నా వాక్యంలో పడి జీవించి నా మార్గంలో సాగిపోయేవారుగా ఉండాలి. చివరిగా చదువు, ఆయన్ని ప్రేమించాలట. నువ్వు ఏం చేయాలంట?
లోకాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు ఇంక రక్షణలు రాలేకపోతున్నావా? కారణం ఏంటి? ఎందుకు రావట్లా? ఇన్ని మేలు చేసిన దేవుడే వద్దంట, ఇన్ని చేస్తేందుకు ఆయన పిచ్చెక్కి చేస్తాడంట దేవుడు నీకు మేలు. ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. మరి నువ్వెందుకు ఆ దేవుడి నామాన్ని నిర్లక్ష్యం? ఆ దేవుడు అంటే నిర్లక్ష్యం, ఆయన మాట అంటే నిర్లక్ష్యం ఎందుకయ్యా అంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైనా, నీతో వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన నీకు ముందుగా సాగిపోతున్నాడు. ఎవరిని ముందు నడుస్తున్నారో, ఎవరు ముందు నడుస్తున్నారో ఆయన ప్రేమించాలి. నీ ముందు నడిచేవారిని ప్రేమించాలి. మీరు ఏమనుకో మాట చెప్తా, ఏమనుకోబాకండి. ఇద్దరు భర్త భార్య నడుస్తూ ఉంటారు. భర్త ముందు నడుస్తాడా, భార్య ముందు నడుస్తుందా? ఎస్ కదా. నువ్వు భర్తను నువ్వు ముందు నడుస్తున్నావు అంటే నీ భర్తను కించపరుస్తున్నావు అన్నమాట. ఎప్పుడు భర్త ముందు నడవాలి. ఆడ నామొకడైనా నాలాంటి ఎదవైనా ముందు నడవలసిందే, నువ్వు ముందు నడవకూడదు, చట్టం అది. యేసయ్య ముందు ఏం చేస్తున్నాడైనా, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నీ భర్తను గౌరవించు, నీ భర్త భయపడవు, నీ భర్త లోబడవు, నీ భర్త శిరస్సు నీకో. ఆయన మాట వినాలను అంతే, నీ మాట వినకూడదు. వినాలి సుమి, వినాలి. భాగం నువ్వు శరీరంలో భాగం కాబట్టి వింటాం. సలహాదారు రాడు మాత్రమే సలహా మాట చెప్పాలి. నువ్వు డిమాండ్ చేసే హక్కు నీకు, రైట్స్ నీకు లేవు. ఎందుకని నిన్ను ప్రేమించిన యేసయ్య భర్త అయితే నేను సృష్టించిన వాడు నీ భర్త అని బైబిల్లో ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయితే ఆ భర్త నీ ముందు నడుస్తున్నాడు. ఆ భర్త ఏం చేస్తాడంట, నీ ముందుగా నడుస్తున్నాడు. భర్త నీతోనే వింటున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు. నీ ముందు నడుస్తూ నీకేమేమి కావాలో సిద్ధము చేస్తున్నాడు. ఎందుకు అవి చేస్తాడంటే నేను ఈ భర్తను, నేను యజమాని, నువ్వు నా భార్యవి కాబట్టి నీకేది అవసరమో ఏది కావాలో సిద్ధము చేసే రైట్స్ నాకున్ని. యజమాని నేను, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కాబట్టి భర్త అనే నేను నీ ముందు సాగిపోతున్నాను. నేను ఈ సంవత్సరం అంతా నీ ముందు సాగిపోయాను నేను. కాబట్టి వేయించంటే నన్ను చూస్తూ సాగిపోతూ నన్నే ప్రేమించమ్మా, నన్నే ప్రేమించాలి నువ్వు. నా మాట కసుమి, నా మాట కాదు, అక్కడ మాట అది. నన్నే ప్రేమించాలి నువ్వు, నన్నే ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించొద్దు, పాపాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఏది కూడా నువ్వు ప్రేమించడానికి వీలు లేదు నీకు. లోకము నిన్ను పెంచటల్లా, లోకము నిన్ను పోషించటల్లా, లోకము నీకు సహాయము చేయటల్లా, లోకము నీకు ప్రాణాన్ని కాపాడటంలో నేను. ఎందుకంటే నేను నీ భర్తని, యజమానిని, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అనే నేను నిన్ను సృష్టించిన వాడు నీ భర్త ఉన్నాడు కాబట్టి ఆయన్నే ప్రేమించాలి నువ్వు. ఆయన ప్రేమిస్తూ ఉంటే నేను నిన్ను 2025లో మునుపటి కంటే శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఎదుర్కొంటాను నీకు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే యేసు ప్రభుల వారిని మాత్రమే ప్రేమించండి. ఆయన ప్రేమించి దేవుని ప్రేమ ఎరిగి ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభు కలుసుకోవాలి మనం, ఆయన ప్రేమ తెలుసుకోవాలి మనం, యేసుతో నడవాలి మనం. ఆయన చూస్తూ నీ ముందున్న యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ నువ్వేం చేయాలంటే యేసు ప్రభుల వారిని ప్రేమిస్తూ జీవించగలిగితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మునుపటికంటే అధికంగా దీవించునుగాక. నీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. గొప్ప మేలులతో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచి కొత్త సంవత్సరంలో ప్రవేశింపచేయునుగాక. అందుకోసం నువ్వేం చేయాలంటే నీ దేవుణ్ణే ప్రేమించు, యేసయ్యనే ప్రేమించు, యేసయ్యకు లోబడు, ఆయన మాట విను. ఆయనతో ఉంటే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ప్రార్థన. ఈ వాక్యం ఇంత మిగించబడింది. వచ్చే ఆదివారం మరొక అంశంతో ముందుకు సాగిపోదాం. అందరూ మోకరించండి. ఎలాన్నా
సంవత్సరం చివరి ఆదివారం కాబట్టి ఈ రోజన్నా మోకలు వేయండి అందరూ. అక్క మోకాళ్ళి ఏమవదు, ఇరిగిపోతే పోనీ అమ్మ, ఏమైతే మోకాళ్ళి తల్లి మోకాళ్ళి అమ్మ, మోకరించు తల్లి, మోకరించు. ఒక్క నిమిషం మోకాళ్ళి తల్లి. అన్నా తమ్ముడు మోకరించు. ప్రభుత్వం లేచి మోకాళ్ళు నిలబడరు, ప్రార్థన చేసుకో. మోకాళ్ళు లేకపోతే నిలబడి ప్రార్థన చేసుకో. మోకరించమ్మా, మోకరించు తల్లి, ప్రార్థన చేసుకో. దేవా, ఇంతకాలమయ్యా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప మేలు చేసావయ్యా, నా బండి బతికించావయ్యా, నా జీవితంలో శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదంతో ఇచ్చావు దేవా. ఇప్పుడే గ్రహించయ్యా, నేను నిన్నే ప్రేమిస్తా, నీతోనే ఉంటా, నిన్నే ప్రేమిస్తా, నీ కుమారుడుగా ఉంటా, నీ కుమార్తెగా ఉంటా, నీ బిడ్డగా ఉంటా. నేను సహాయం చే ప్రభు అని ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. రేపు ఇది కాదు, ఇప్పుడే యేసయ్యా దర్శించయ్యా, నా జీవితంలో గొప్ప కార్యం చేసయ్యా, నా పాప దోషాలు క్షమించయ్యా, నీ బిడ్డగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకో తల్లి. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం ఉన్నామాను. ఇంతవరకు నా దేవుడు నీ కోసం ఎన్నో గొప్ప కార్యాలు, గొప్ప మేలు చేశాడు. ఆ దేవునికి సన్నిధిలో మోకరించి, దేవా నేనే ప్రేమిస్తా, నువ్వు కావాలేసయ్యా, నీ కుమార్తెగా ఉంటా, నీ కుమారుడుగా ఉంటా, నీ బిడ్డగా ఉంటా, ఇక్కడ నుంచి నీతోనే ఉంటానని ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో తల్లి, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేయాలి. మీరు మౌనంగా ఉండదు. నోట్ తెరువు అమ్మా, నోట్ తెరువు తల్లి, నోట్ తెరువు. ప్రార్థన చేయి, నిజంగా ప్రార్థన చేయి. నటించొద్దు, చరణం. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకో తల్లి, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వం మాట్లాడు. శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు, కలకాలమరి నాకు నొసగు, క్షేమ కామకాలమైనా నిన్ను గణపరచు కృపా నిమ్మయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆ తండ్రి నీ పాదములో కొందనాలు. పరిశుద్ధుడమైన దేవానికే స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలంలో మాతో మీరు మాట్లాడారు, నెలంతా మాట్లాడారు తండ్రి. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా అనే నేను నీ ముందుగా నడుస్తున్నాను, గొప్ప కార్యాలు జరిగిస్తున్నా అని చెప్పి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావు నాయన. మాతో మాట్లాడావు తండ్రి. నన్ను ప్రేమించండి, నన్ను అంగీకరించండి, నా బిడ్డలుగా ఉండండి అని చెప్పే ప్రభువా.
అది మా జీవితాలకు అన్వయించుకొని మేమందరం ప్రభు నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెగా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించట్లుగా సహాయం చేయండి. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదము, దీవెనలు మేము పొందుకొని మా కుటుంబాలు వర్ధిల్లే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది ఈ స్థలంలో ఉన్నారు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభు మీ నామంలో ఆశీర్వదించండి. వారికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయి. ఇప్పుడైనా వారి కోరికలు సిద్ధం చేయండి. నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ కొత్త దీవెన పొందుకుంటకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరికి ఏది కావాలో, ఏ కుటుంబానికి ఏది అవసరమైందో అట్టి మేరలు, అవసరాలు ఇచ్చి దీవించి సంతోష భర్తలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జరిగే ఉపవాస ప్రార్థన కొడికలు సిద్ధపరచండి. ప్రతి బిడ్డ ఉపవాస ప్రార్థనలో పాల్గొని గొప్ప దీవెనలు పొందుటకు సహాయం చేయి. ఈరోజు జరిగే ఈ కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండి నడిపించబడుకుంటున్నాం దేవునికి స్తోత్రం తండ్రి. మాకంటే ముందుగా అన్ని విషయాల్లో సమకూర్చి సిద్ధపరిచి నడిపించి దీవించబడుకుంటున్నాం తండ్రి. మా ముందు ఉన్నటువంటి 30% నైట్ మంచి కార్యక్రమాన్ని జరిగించి మీరు మహిమ పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. అంత లేచిన పడదామండి. 2 గంటలకి ఈరోదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాను నీ సత్య వాగ్దానము. ఈ కుమ్మరించుము దేవా, కుమ్మర ప్రేమ వర్షము, కుమ్మరించుము దేవా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై యుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి కొందనాలను క్షేమంగా